మీడియా నేను మీ శ్రీధర్ మునిగల. మనం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ మండల కేంద్రంలోని కొచ్చర జలపాతం వద్ద ఉన్నాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా రివర్ రాఫ్టింగ్ అనేటువంటి కొచ్చర జలపాతం వద్ద జరుగుతుంది. మనతో మాట్లాడడానికి బోత్ ఎఫ్ఆర్ఓ ప్రణయ్ చెప్పండి. నమస్కారం అండి, నేను మీ బోత్ ఎఫ్ఆర్ఓ ప్రణయ్. రీసెంట్గా మన తెలంగాణ టూరిజం పాలసీకి అనుగుణంగా ఎకోటూరిజంకి చాలా ప్రాముఖ్యతనిచ్చింది, మనందరికీ తెలిసింది. దాంట్లో ఒక 4 వాటర్ ఫాల్స్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో మనము కొచ్చెర వాటర్ ఫాల్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం ఏం చేస్తున్నామంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం. ఏంటి అని అంటే రివర్ రాఫ్టింగ్ అనేది ఒక అడ్వెంచరస్ స్పోర్ట్. సో ర్యాపిడ్స్ అంటే ఒక వాటర్ బండల పైన నుంచి వెళ్ళినప్పుడు ఒక వైట్ కలర్ వస్తుంది, కానీ జిగ్జాగ్గా వెళ్తూ ఉంటుంది ఈ బోట్. ఇది మెయిన్లీ ఇక్కడ మనకు కావాలంటే కులు మనాలిలో కానీ, మహాబలేశ్వర్ కానీ, దాండేలి ఇలాంటి ప్లేసెస్లో మనకి దొరుకుతుంది. సో ఇది మనం తెలంగాణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చాము. సో మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్ తీసుకొని ప్రాపర్ పర్మిషన్స్ కూడా అప్లై చేశాము. ఆన్ మండే మనకి పాజిటివ్లీ మనకి రావచ్చు. సో దీంట్లో మనకి ఏంటంటే దిస్ ఈజ్ ద పాయింట్, మనం ఏదైతే నిలబడుతున్నామో ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద బోట్. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఒక 6 to 7 కిలోమీటర్స్ మనము ఎండింగ్ పాయింట్ ఉంటుంది. సో టోటల్ 18 ర్యాపిడ్స్ ఉంటాయి. ర్యాపిడ్స్ అంటే ఇట్లా అలల్లాగా వెళ్తూ ఉంటుంది, అక్కడ చాలా ఎంజాయ్ ఉంటుంది. ఇంకొక 3 స్విమ్మింగ్ స్పాట్స్ కూడా మనం ఐడెంటిఫై చేశాము అక్కడ. సో ఇవన్నీ ఏంటి అని అంటే మనము తెలంగాణని ఎకో టూరిజం హబ్గా తీర్చిదిద్దడానికి గవర్నమెంట్ ఎఫర్ట్తోని చేస్తున్నాము. ప్రజలందరూ వన్స్ వచ్చిన తర్వాత మేము ఇన్ఫార్మ్ చేస్తాము, దయచేసి ఇప్పుడే మీరు ఇక్కడికి రాకండి. వన్స్ అయ్యాక అఫీషియల్లీ విల్ అనౌన్స్. సో అప్పుడు రండి. ఈయన మన కోయినా అడ్వెంచర్స్ నుంచి. సో దే ఆర్ ద ఎక్స్పర్టైజ్. ఈ పర్సన్ అనేది కులు మనాలి నుంచి స్పెషల్గా వచ్చారు. ఇతను ఏంటంటే మహాబలేశ్వర్. మేము టీమ్గా ఇది వెతికేసి ఇది ఒక స్ట్రెచ్ ఐడెంటిఫై చేశాము. దీంతో మనకి ఏం యూజ్ అని అంటే లోకల్లో సర్క్యులర్ ఎకానమీ. ఎక్కడో సిటీస్ నుంచి వచ్చేసి ట్రైబల్ విలేజెస్లో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. ఆ డబ్బులు ఇంకా ఇక్కడ రొటేట్ అయిపోయి ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ కానీ ఫార్మర్స్ కూడా ఆల్టర్నేటివ్ రెవెన్యూ సోర్సెస్ వస్తాయి. వాళ్ళకి యూత్కి కూడా ఏంది ఇక్కడే జాబ్స్ వస్తాయి. ఆల్రెడీ మనము అనుకున్నాం, ప్లాన్ చేసాము. ఒక 25 మెంబర్స్కి ఇప్పుడు ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాము. సో దీనికి ప్రజలందరూ సహకరించాలని, మీరు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాము, కాకపోతే మీరు కూడా సివిక్ సెన్స్తోని కొంచెం బిహేవ్ చేయండి. ఎట్లాంటి వాటర్ ఫాల్ వెళ్ళే దగ్గర కూడా, వాటర్ దగ్గర వెళ్ళేటప్పుడు కూడా ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ చేయండి. సెల్ఫీల జోలికి పోకండి. సెల్ఫీల జోలికి పోయి మీరు ప్రాణాలకి హాని చేసుకోకండి. సో థ్యాంక్ యూ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మైండ్ మీడియా గారికి కూడా థ్యాంక్ యూ. ప్రకృతి సోయగం కలిగినటువంటి కొచ్చర జలపాతం వద్ద ఉన్నాము. బోత్ నియోజకవర్గం అనగానే గుర్తొచ్చేది జలపాతాల నియోజకవర్గం అని. అట్లాంటి జలపాతం వద్ద మనతో మాట్లాడడానికి పర్యాటకులు ఉన్నారు. సార్ చెప్పండి. బోత్ కొచ్చర జలపాతం అంటేనే రాష్ట్రంలోనే పేరుగాంచింది. ఇది మన జిల్లాకే తలమానికంగా నిలిచేది కుంటాల కొచ్చర జలపాతం. దీన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మనం అందరం కలిసి. ఇందులో భాగంగానే బర్డ్స్ అండ్ నేచర్ అనే సొసైటీని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ట్రయల్ రన్ కూడా నిర్వహించాం గత 2 రోజుల కిందన. రివర్ రాఫ్టింగ్ అనేది ఎక్కడో కులు మనాలిలో నిర్వహిస్తారు, కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే రివర్ రాఫ్టింగ్ కొచ్చర జలపాతం నిర్వహించడం అంటే మనకు ఎంతో గర్వకారణం. పర్యాటకులకు ఎన్నో సానుకూలంగా ఉన్నాయి. ఇక్కడ మన రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ పర్యాటకుల్ని ఆహ్వానించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. వారి కోసం అన్ని ఏర్పాట్లు నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నాం. పర్యాటకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. अभी जब भी पानी में जाने वाले हो हमारे साथ में, हमारी बोट में 8 लोग और एक हमारा कैप्टन बैठेगा, रिवर गाइड, तो आपको इसकी इंस्ट्रक्शन देगा. इसमें रिवर में 3 इंस्ट्रक्शन रहते हैं ज़्यादा इम्पोर्टेंट. ये रहता है पैडल, ये 3 पार्ट में डिवाइड होता है. पहला रहता है टी, ये रहता है स्टिक और ये रहता है ब्लेड. इसको कैसे होल्ड करना है, इस तरीके से होल्ड करना है. ऐसे ऊपर पकड़ना है, हाँ, दूसरा हाथ इधर पकड़ना है. पहला कमांड जो रहता है हमारा वो रहता है फॉरवर्ड. मतलब क्या करना है, आपको ऊपर से ऐसे पीछे लेना है, आगे से ऐसे पीछे लेना है बस. दूसरा कमांड रहता है बैक पैडल में क्या करना है, आपको ऐसे बॉडी लीन करके ऐसे करना है, बिल्कुल उल्टा अपोजिट डायरेक्शन. ओके. और तीसरा जो रहता है गेट डाउन में आप क्या करोगे, बोट में अंदर बैठ जाओगे पूरा, इमरजेंसी है अंदर जाओ, वही फॉलो करना है. अगर आप गलती से गिर जाते हो, गिर गए तो डरना नहीं है, कैपेसिटी कैरी कर सकता है, होल्ड कर सकता है.
Mind Media, the voice of India.